కన్న కొడుకును పట్టించుకున్నారు, అదేవిధంగా మీ పెంపుడు కుక్కలను పట్టించుకున్నారు, మీ పాలేగాళ్ళను పట్టించుకున్నారు, మీ పాలలను పట్టించుకున్నారు తప్ప తెలంగాణ కుటుంబంలో కానీ, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కానీ, తెలంగాణ యువత కుటుంబాలను కానీ తల్లిదండ్రులను కూడా పట్టించుకున్న పాపాన మీరు పోలేదు దుర్మార్గులారా. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తా ఉన్నాయి. ఇప్పుడంట యువత కోసం వీళ్ళు సంగ్రామ సభ, విద్రోహ సభ, మోసకారి సభ, దగా చేసే సభ, అదేవిధంగా మీ తప్పును కప్పిపించుకునే సభ. యువత కన్నీళ్లతో పెట్టుకున్న క్షణమే కదా మీరు ఓడిపోయింది. 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు పేపర్ లీకేజ్ చేశారు, ఎన్నిసార్లు యువత యొక్క చావు కారణమయ్యారు. 2009, 2014 సంవత్సరంలో తెలంగాణ యువత కదా ఆత్మహత్య చేసుకుంటే మీరు అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు పట్టించుకున్నారా మీరు? పలకరించిరా మీరు? మీ గడపలో ఉన్నట్టు ఒక చిన్న గడపను తొక్కొచ్చిరా మీరు? అసలు మీ కాంపౌండ్ రానిచ్చిరా మీరు? మీ దరిదాపుల్లో కూడా మీ నీడని కూడా తాకనీళ్ళ దుర్మార్గులారా. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు, వేదాలు వల్లిస్తూ ఉన్నారు, కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, ముసరి కన్నీరు కారుస్తూ ఉన్నారు. పాపాత్ములు అంటే మీరే. మీరు చేసిన పాపాలు అన్ని ఇన్ని కావురా దుర్మార్గులారా. రాసుకుంటూ పోతే రామకోట ఎంత, చెప్పుకుంటూ పోతే భగవద్గీత ఎంత. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అరే బాబు, మీరు మాట్లాడే మాటలు వింటా ఉంటే 10 సంవత్సరాల అధికారంలో ఎవరున్నా అనిపిస్తుంది మాకు. 10 సంవత్సరాలు మీ అధికార భవనంలోకి ఇప్పుడు రానిచ్చిర్రా మీరు? ఎప్పుడైనా మీరు రానిచ్చిరా యువతని? వాళ్ళ గోహం ఇప్పుడు విన్నరా మీరు? వాళ్ళ బాధ పట్టించుకుర్రా మీరు? బాగా చెప్తున్నాం, కాలని ఏం చెప్తున్నాం, గుండెదేందో చెప్తున్నాం. ఎస్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30 నెలల కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చింది ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము గౌరవపడతా ఉన్నాం. డిఎస్సి పెట్టాము, గ్రూప్ 1 పెట్టాము, గ్రూప్ 2 పెట్టాము, నర్సింగ్ అన్ని పెట్టాం. 70,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ యువతకు ఇంటి పెద్ద దిక్కుగా, ఇంటి పెద్ద మనిషిగా, ఇంటి పెద్ద కొడుకుగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఓర్వలేని కళ్ళు, చూడలేని కళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ దుర్మార్గులే కదా గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే కోర్టుకు పోయింది. ఈ దుర్మార్గులే కదా డిఎస్సి ఎగ్జామ్ పెడితే కోర్టుకు పోయింది. అదే ఈ దుర్మార్గులే కదా నర్సింగ్ ఉద్యోగాలు ఇరిపోతుంటే కోర్టుకు పోయింది. అదే దుర్మార్గులారా, మీరు కళ్ళ కూడా మంచి చేయర్రా మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ యువత గురించి మాట్లాడే కనీస అర్హత లేదు, వాళ్ళకు హక్కు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు పోయి స్టే చేస్తారు, నోటిఫికేషన్లు ఇస్తే యువతకు చెప్పి మబ్బులు పెడతా ఉంటారు. ఉద్యోగాలు వస్తే ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు. ధర్నాలు చేస్తుంది ఎందుకు నాయన అంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా. ఇది ఎక్కడ పాపాత్ములు రా వీరు? మీరు గగ్గోలు పెట్టినా, మీ కళ్ళ నుంచి రక్తాలు కారినా, మీ కడుపు మంట మండినా కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత, పూర్తి నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. 2.5 సంవత్సరాలు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కళ్ళబొల్లు కబుర్లు మాట్లాడినా, మీరు కాళ్ళల్లో కట్టెలు పెట్టినా, బట్ట కాల్చి మీదేసినా కూడా అనుకున్న కార్యాన్ని, శుభకార్యాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా 70,000 ఉద్యోగులు 2.5 సంవత్సరాలు ఇచ్చిన గత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. తేల్చుకుందామంటే రండి.
గాన్ పార్క్ వస్తారా, పంజాగుట్ట చౌరస్తాకు వస్తారా, ఎక్కడికి వచ్చినా సిద్ధమే. చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక తెలంగాణ ఉద్యమం వచ్చింది మర్చిపోతా ఉన్నారా? నిధులు నీళ్లు నియామకాలు ఉద్యమం యొక్క నేపథ్యం 10 సంవత్సరాలు మీరు దుర్మార్గంగా యువతని మోసం చేసి దగా చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు తప్పిన మాటలు, సిగ్గు లేని మాటలు, సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు, సంతోష్ రావు ఏం పోర్షనని ఎంపీ ఇచ్చినారు అని చెప్పండి. మీ పాలెగాళ్ళ కుటుంబం, మీ పాలోల కుటుంబం అంతా తెలంగాణ దోచుకున్నప్పుడు అప్పుడు మాట్లాడలేవు. మాట్లాడే ముందు, సభ పెట్టే ముందు మీరు బాధ్యతగా మీ ముక్కు నీళ్ళకి రాయాలి. 10 సంవత్సరాలు మీ చేసిన మోసాన్ని తెలియజేయాలి. ఎందుకు యువతని మీ గడపకు తాకనీయలేదు అని చెప్పాలి. ఎందుకు తెలంగాణ యువత 2023లో మిమ్మల్ని బొంద పెట్టిరో అది కూడా మేము తెలియజేస్తాం. ఉద్యోగాల పేట ఉద్యోగాలు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, అధికారం కూడా మీ ఇంటికే. కాబట్టి దుర్మార్గులారా, 2.5 సంవత్సరాల ప్రజాప్రభుత్వంలో, 2.5 సంవత్సరాల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇసుమంతైనా ఇబ్బంది కలిగినా కూడా, ఎవరు ఇబ్బంది పడినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా 2.5 సంవత్సరాల కాలం పాటు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగ్గుతా ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే కోర్టుకు పోతారు, గ్రూప్ 2 ఎగ్జామ్ పెడితే కోర్టుకు పోతారు, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు పోతారు, నర్సింగ్ ఉద్యోగాలకు ఇస్తే కోర్టుకు పోతారు. ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు పోయే దుర్మార్గులు ఇప్పుడు యువత పేరుగా సభ పెడతా ఉన్నారు. ఈ సభ పేరంట సంగ్రామ సభ. ఇది సభ కాదు, మరొకసారి చేసే దగ. యువత మోసం చేసిన దుర్మార్గులు, యువతని ఇబ్బంది పెట్టిన ఈ దుర్మార్గులు యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మీ ముక్కు నేలకు రాయాలి. అప్పుడు కానీ మీరు చేసిన పాపం ఇసుమంతైనా పోదు, మీరు చేసిన మోసం ఇంతైనా కడిగిపోదు. కాబట్టి దుర్మార్గులారా, బిఆర్ఎస్ నాయకులారా, కల్వకుంట్ల తాబేదారులారా, ఈ దగా సభని తెలంగాణ యువత బహిష్కరించింది. ఈ సభని తెలంగాణ యువత బహిష్కరించింది. ఈ విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను కానీ, మీరు చేసిన దగాని కూడా, 10 సంవత్సరాలు చేసిన మోసాలని కూడా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. మిమ్మల్ని బొంద పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. 10 సంవత్సరాల ఉద్యోగాల పాతనేసింది మీరు, 2.5 సంవత్సరాలు ఉద్యోగాల జాతర చేసింది యనుమల రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పని బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గల్లా ఏ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గల్లా ఏం చెప్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలంగాణ యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి. ధన్యవాదాలు మిత్రులారా.